క్యారెట్ హల్వా చేయవా? క్యారెట్ హల్వా తినాలని ఉంది. క్యారెట్ హల్వానా? క్యారెట్లు తీసుకొచ్చాను. క్యారెట్ ఇలేవా? దొరకలా, అయ్యే దొరికింది. సరే, పాల ప్యాకెట్, జీడిపప్పు కావాలి, నెయ్యి. హాయ్ అండి, అందరు బాగుండారా? మేమైతే బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు వచ్చేసి క్యారెట్ హల్వా అండి. చూశారు కదా, క్యారెట్ అయితే తీసుకొచ్చారండి హల్వా చేయాలంట. దానికోసం అన్ని పాలు అవి కూడా అన్నీ తీసుకొచ్చి ఇచ్చారు నాకు. ఇప్పుడైతే హల్వా చేయాల్సిందే అని కూర్చున్నారు. హల్వా అయితే చేసి ఆయనకి స్వీట్ అనేది పెడతాను. అది ఎలా చేస్తాను ఏందనేది ఆ ప్రాసెస్ అయితే చేసేద్దాం. ముందుగా 1 కేజీ క్యారెట్ అయితే తీసుకొచ్చారండి. నాకు మంచి రెడ్ కలర్ క్యారెట్ అయితే దొరకలేదు. నార్మల్గా మనం ఇంట్లో వండుకునేవి కూర చేసుకుంటాం కదండి, ఆ క్యారెట్టే ఉన్నాయి. ఇప్పుడు దాన్ని శుభ్రంగా ఇదంతా గీరేసి తురమాలండి. తురిమి పెట్టుకుంటే హల్వా అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా తీసేసుకుంటే శుభ్రంగా ఉంటుందండి. చూసారు కదండి, ఈ విధంగా మొత్తం తీసేసుకుంటే అటు ఇటు కట్ చేసుకొని ఈ విధంగా పై తోలంతా తీసేస్తే శుభ్రంగా ఉంటుందండి క్యారెట్ అనేది. ఇప్పుడైతే తురుముకుందాం. ఇట్లాగా పెద్ద హోల్స్ ఉన్నదే తీసుకోండి తురమటానికి. మీకు పెద్ద పెద్ద పీసెస్ లాగా అయితే బాగుంటుందండి హల్వా అనేది. చూడండి, ఈ విధంగా అయితే తురుముకోవాలి. లేట్ అయినా తురుముకోండి, బాగుంటుంది హల్వా అనేది. ఇప్పుడు ఇది పక్కన పెట్టి పాలని కాసుకుందాం. గిన్నె పెట్టుకొని 1 లీటర్ పాలు అయితే పోస్తున్నానండి. స్టవ్ ముట్టించుకుందాం. పాలు కాగుతూ ఉంటాయండి. పాలు కాగేలోపు ఈ తురుముకున్న క్యారెట్ ఫ్రై చేసుకుందాం. 2 స్పూన్లు నెయ్యి వేసి క్యారెట్ అంతా వాటర్ ఏం పోయకుండా ఇందులో నుంచి వాటర్ అయితే వచ్చిద్దండి. ఆ వాటర్ అంతా ఇరిగిపోయిన దాకా ఫ్రై చేసుకోవాలి. పాలు అయితే పొంగి వస్తున్నాయి కదండి. పాలు సిమ్లో పెట్టుకొని ఈ పాలు సగానికి సగం మరగాలండి. సగం పాలు అవ్వాలి. గరిటె పెట్టుకొని తిప్పుతా అప్పుడప్పుడు సగం పాలు అయిందాక కాచుకుందాం కదండి. ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా శుభ్రంగా ఎనిగిపోయింది. ఇప్పుడు ఇందులో 1 కప్పుకి వచ్చేసి పంచదార అండి. కప్పు పంచదార అయితే వేస్తున్నాను. ఈ క్యారెట్లో కాస్త స్వీట్ తక్కువే ఉంటుందండి, అందుకని కప్పు వేసాను. ఇదంతా బాగా పాకం వచ్చిందా. పాలు అయితే సగానికి సగం అయినాయండి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. పంచదార అంతా శుభ్రంగా కరిగి క్యారెట్కి అయితే పట్టాలండి. బాగా దగ్గర కావాలి హల్వా.
ఎంతో టేస్టీగా అసలు ఈ హల్వా అయితే ఎంత టేస్ట్ అయితే ఉంటుందంటే క్యారెట్ హల్వా చాలా బాగుంటుందండి. ఈరోజు ఇంకెందుకు ఇది తినాలని బుద్ధి పుట్టింది, తీసుకొచ్చుకున్నారు. నాకు చాలా ఇష్టము క్యారెట్ హల్వా అంటే. ఇంకా నేను ఎమ్మటే చేద్దాం అనుకున్నాను. ఇష్టమైంది. ఎప్పుడైనా చేసుకొని తినొచ్చండి, హాయిగా ఉంటుంది. ఇష్టంగా వండుకొని తింటే స్వీట్ అనేది ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుందండి. కాచి పెట్టుకున్న పాలైతే పోస్తున్నానండి ఇందులో. హాయ్ అండి, మన సబ్స్క్రైబర్లు అందరికీ ఒక మాట అండి. ఎందుకనో మా వీడియోస్ అయితే చూడట్లేదు. ఒక వీడియో చేయాలంటే అంత కష్టపడాలండి. మా కష్టాన్ని తెలుసుకొని మా వీడియోస్ అయితే చూడండి కాస్త. నేను కొన్ని వీడియోస్లో అయితే నేను కనపడకుండా కొన్ని చేస్తున్నానండి. కనపడితే బాగుందో కనపడకుండా చేస్తే బాగుందో వీడియోస్ మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి, దాని ప్రకారమే నేను చేస్తాను. 4 యాలకుల పొడి కూడా వేస్తున్నానండి. ఈ పాలు వేసిన పాలంతా కూడా మేగడ చూడండి ఎట్లా వచ్చేసిందో. ఇట్లాగా తునకల్లాగా ఉంటేనే బాగుంటుంది. ఇంకాస్త దగ్గరకు పడితే హల్వా అనేది రెడీ అయినట్లే మనకి. చూడండి బాదం పప్పు అయితే సన్నగా కట్ చేశాను, అవి అయితే వేస్తున్నానండి. జీడిపప్పు అండి, అవి కూడా వేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ ఎన్ని వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి స్వీట్లో. కొంతమంది వేయించుకొని కూడా వేసుకుంటారు, నేను పచ్చివే వేసా. ఇంతేనండి, చూసారుగా ఎంత ఈజీగా అయిపోయిందో క్యారెట్ హల్వా. ఇంకా ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం. స్వీట్ అయితే ఇంక పెడతానండి, ఎలా ఉందో చెప్తాడు. తినండి, టేస్ట్ అయితే చూస్తామండి ఎలా కుదిరింది ఏందనేది. అబ్బో, అది తిరుపతి లడ్డు ప్రసాదమా క్యారెట్ హల్వానా? ఏంది ఇంత టేస్ట్ ఉంది? ఎంత బాగుంది అసలు, వాసన కూడా గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది. టేస్ట్ అయితే భలే ఉందండి అసలు. క్యారెట్ హల్వా అంటే ఏందో అనుకున్నా, ఇంత టేస్ట్ ఉంది అనుకోవాలా. సూపర్ ఉంది అసలు. చాలా బాగుందండి. ఎంత టేస్ట్ అయితే ఉందో. చాలా చాలా బాగుందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుందండి, అంత టేస్ట్గా ఉంది స్వీట్ హల్వా. క్యారెట్ హల్వా చాలా బాగుంది. చూసారు కదా చేసే విధానం, తినటం కూడా సూపర్గా ఉందండి. అసలు ఎంత బాగుందంటే మీ వారు ఆఫీస్ నుంచి రాంగ్లోనే చేసి పెట్టండి, మీ పిల్లలు స్కూల్లో నుంచి రాంగ్లో చేసి పెట్టండి. అదుర్సే అదుర్స్, అసలు మాటలతో చెప్పలేము, అంత టేస్ట్ ఉంది. ఎంతో బాగుంటుంది. ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉంటారు. ఎవరైనా బంధువులు వచ్చినా చేసి పెట్టండి. స్వీట్ అనేది చాలా బాగుంటుంది. మా వీడియోస్, మా వంటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వంట చేసుకొని ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. సరేనా? బాయ్. మళ్ళీ కొత్త వంటతో రేపు కలుద్దాం.